నవ్వి జనాల్లోకి వెళ్దామా? నువ్వేదో కొనాలన్నావు కదా, తిందు కొందామా? అటు చూడు ఎలా కొన్నారు. వచ్చాము కానీ ఏది చేసినా చేయకపోయినా మా నవ్య మాత్రం పానీపూరి మాత్రం ఆపట్లేదు. చిన్న గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ శర్మ. ఇదిగోండి తెల్లవారుసరికైతే నేను మా ఇష్టదైవమైన శ్రీ సత్తమ్మ తల్లి ఆలయంకి అయితే వచ్చాను. మా నోహి అయితే పారిపోతున్నాడు. నోహి ఇక్కడ చేర్చేద్దురా. మనం అయితే అంత వేగంగా లోపలికి వెళ్ళిపోదామా, ఎగ్స్ కొడదామా అని చెప్పి సరదా పడుతున్నాడు. సో ప్రజెంట్ అయితే తీసుకెళ్తున్నాను. ప్రజెంట్ అయితే కోవిల్ అయితే ఖాళీగా ఉంది, ఎందుకో మరి తెలీదు. 8:30 అయిపోయింది ఆల్రెడీ టైము. జనరల్గా ఈ టైంకి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇంకా ఇప్పటి నుంచి పెరుగుతారేమో, సంక్రాంతి సీజన్ కదా, అందుకోసం కొద్దిగా రాలేదనుకుంటాను. ప్రజెంట్ అయితే టెంపుల్ అయితే ఖాళీగా ఉంది ఈరోజు అయితే. మా నోహి అయితే నోహి ఏటి కొట్టాలి, ఏటి గుడ్డ కొట్టారా? నువ్వు కొడతావా? గాబరా. ఇదిగోండి జేజ్ చేసి మరీ కొట్టేస్తున్నాడు మా నోహి. ఇంకొక ఎగ్ ఉంది, అది కూడా తీసి ఉండు. జేజ్ చేయి, ఫస్ట్ జేజ్ చేయాలి. అది అయిపోయిందా? జేజ్ చేసి ఇప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. చుట్టూ పచ్చని వాతావరణం, మధ్యలో సత్తమ్మ తల్లి ఆలయం. పూలు పెట్టాలా? ఎక్కడ? నువ్వు పెడతావా? తీ. గుడ్ బాయ్. ఇంకోటి అది పెట్టు. పూలు పెట్టాడా? దా చేయి అమ్మాయిలా. ఏమి పీసి ఈరోజైతే కొద్దిగా ఖాళీగా ఉందండి టెంపుల్. జనాలు రాలేదు. అదే 9 అవుతుంది, ఇంకా రాలేదేటా అనుకుంటా. ఈరోజు కొంచెం ఖాళీగా ఉంది టెంపుల్ అంతా కూడా. ఇదిగోండి ప్రజెంట్ అయితే మా ఇద్దరమే వచ్చాము సత్తమ్మ టెంపుల్కి. ఖాళీగా ఉంది టెంపుల్. చలి చాలా ఎక్కువ ఉంది కదా, అందువల్ల జనాలు రైతు రాలేదు. ఇంకా దాంతో ఈ సంక్రాంతి పనులు ఒకటి ఉంటాయి కదా, సో దానికోసమని. నువ్వు అయితే ఎప్పుడు లేదు, చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఈరోజు. నువ్వు ఎక్కడికి ఎగ్స్ ఎన్ని కొట్టావు నువ్వు? 3. ఏటి ముఖ్యం జేజీకి? చూడు గాబరు, చూడు. హాయ్ చెప్పాలికి. హాయ్ చెప్పు. హాయ్. అయితే నేను వెళ్ళిపోతున్నా. అయితే చెప్పు హాయ్. బాగున్నారా? బాగున్నారా చెప్పాలి. నీకు ఆ ఎక్కిరింపు వద్దంటాను నేను ఎప్పుడు. అయితే ప్రశాంతంగా ఉంది. మా నువ్వు అయితే ఇక్కడ కూర్చుంటాను అంటాడు. నువ్వు చెప్పులేవి నీవి? దా చెప్పులేసుకో. వద్దా? అయితే వెళ్ళిపోతారా? నువ్వు అమ్మేది ఇంటికాడ ఉందా? ఏడ్ చేస్తుంది అమ్మే. మనము గేమ్కి వెళ్దామా? సిక్కికి వెళ్దామా? సిక్కి తాత దగ్గరికి వెళ్దామా? చెల్లి దగ్గరకో, గీతమ్మ దగ్గరికి వెళ్దామా? గీతమ్మ గీతమ్మ దగ్గర గేమ్స్ ఉన్నాయి బోల్డ్. చెల్లి దగ్గర, బేబీ దగ్గర, లేని బేబీ దగ్గర, తాత దగ్గర, సీతాపురం తాత దగ్గర వెళ్దామా? గేమ్స్ ఉన్నాయి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇగోండి నేను పొద్దున్న లేచి ఇల్లు గుమ్మలన్నీ క్లీన్ చేసుకొని ఇంకా బొంబాయి చట్నీకి పెడుతున్నాను. ఇంక ఇటువైపు అయితే నిన్న ఇడ్లీ చేశాను కదా, స్టీమ్ అయితే చేశాను. ఒకటి ఏంటంటే బుజ్జిగడైతే పూరి అడిగాడు, అందుగురించి దాని గురించి నీళ్ళు ఉప్పు గోధుమ పిండి అన్నీ రెడీగా ఉంచుకున్నాను. ఆడ వచ్చినప్పటికల్లా చేసి ఫైనల్గా అయితే కలిపేసి వంటలు కూడా చేస్తాను. వీళ్ళు వచ్చేసారు సత్తమ్మ తల్లి గుడికి వెళ్ళేసి. గోండి బుజ్జిగడైతే టీవీ చూస్తున్నాడు.
ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా నవ్య మాకు పని చెప్పింది. మన ఊరికేమో డోరేమోన్ చూడమని చెప్పి పని చెప్పింది. నాకేమో ఇక్కడ పూరీలు చేస్తుంది యాప్మని చెప్పింది. సో ఫోన్లోనే మరి పని కాదేటైతే ఇదిగోండి. ప్రజెంట్ అయితే ఒక పూరి వేపాను, కొంచెం ఆయిల్ మరుగుతుంది, ఇంకొంచెం టైం పడుతుంది, అందుకోసం వెయిటింగ్. పెట్టాను. ఎలాగొంది బాబు పూరి? కూర పూరి బాగుందా? ఇద్దరు తింటున్నారు హ్యాపీగా. బుజ్జిగడికి గేమ్ ఇస్తున్నారు నానైతే. ఇటు పక్క మన సినిమా చూస్తున్నారు, వకీల్ సాబ్ సినిమా చూసి హ్యాపీ తింటున్నారు ఇతను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నవ్య దేవుని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే సత్తంతల్లి టెంపుల్కి అయిపోయాము. వెళ్ళొచ్చేసరికి మన ఊహి అయితే ఇంకా డోరేమోన్ ఆపట్లేదు, అలాగని మొబైల్ ఆపట్లేదు, రెండు బిజీగా ఉన్నాడు. మన నవ్య మాత్రం చూడండి వెరైటీ పూరి తింటుంది. మీరు ఎప్పుడైనా చూసారో లేదు చూడండి. అది రోస్ట్ పూరే మాడిపోయిన పూరే మీరే చెప్పండి. నేను ఏంటి అడిగానా? ఇది రోస్ట్ పూరే మాడిపోయిన పూరియా మీరే చెప్పండి. నూనెలో బాగా మాడబెట్టింది అంటే ప్రతిసారి అలవాటు తనకి చిన్నప్పటి నుంచి అంట. అది ఆవిడకున్న వాళ్ళ అమ్మగారికి ఒక పూరి మాత్రం లాస్ట్లో ఫుల్గా మాడబెట్టేస్తారు. అదేమైనా దోశ రోస్ట్ చేయడానికి చూసారా, దాన్ని అందులో మిక్స్ చేసుకొని కలుపుకొని తినేస్తారు గుండ చేసి. అది రోస్ట్ పూరి అంట. ఏం చేస్తాము. చికెన్ అయితే మా ఆయన తెచ్చారు. గౌగా ఉల్లిపాయలు కట్ చేస్తాను, ఇంకో పక్క టమాటా కట్ చేస్తాను. ఇదిగోండి, ఇది నీటిలో నానబెట్టకూడదు ఎప్పుడు కానీ, ఎవరైనా చికెన్ కానీ అప్పటికప్పుడు కడిగేసేస్తే రుచి. అలాగే కొంతమంది అయితే నీటిలో కాసేపు నానుతుంది కదా, టేస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి ఉండదు ఏమి. కడిగినప్పుడే అప్పటికప్పుడు కడుక్కుంటే ఈజీగా ఉంటుంది. మళ్ళీ నానబెట్టి చేసి పిసికి టేస్ట్ అయితే ఉండదు. నాకు ఎప్పుడు ఇలాగే నచ్చుతుంది. వేస్తాను నేత కూరగాయల నీళ్ళు కూడా వేయకంట, ఆ నీళ్ళతోనే చక్కగా ఉడికిపోతుంది. మా ఆయన అయితే గరం మసాలా తాడానికి వెళ్ళారు, వేసేస్తే ఇది ఉడికిపోగానే తింపివచ్చు. ఇటు పక్క అయితే అన్నంకైతే పెడతాను. మధ్యాహ్నం భోజనం టైం అయితే అయింది. మా ఫేవరెట్ మూవీ బిచ్చగాడు అయితే రన్ అవుతుంది. తీక్షణంగా చూసి వస్తుంది మన నవ్య. నేను చూడలేదు ఎంతవరకు బాంబు వేయడం వల్ల. చికెన్ సూపర్, మాంసాహారి మా ఆయనకి ఇష్టం అనేసి అన్నము ఇంకోండి నేను నెక్స్ట్ పెట్టుకున్నాను, వేడి పక్కన పెట్టుకున్నాను. నా గురించి కొంచెం మిగిలిపోయిన అన్నమేమో తడవల్లా చేసుకొని తిందామనేసి నాకు ప్లేట్ పిచ్చిపడిపోతుంది. ఇప్పుడు తినేస్తాం ముగ్గురిని కలిసి. అన్నమైతే అయిపోయిందండి. బుజ్జిగాడు చక్క తినేసాడు చికెన్తో, బాగానే తింటున్నాడు ఈ మధ్య. చికెన్ కానీ మటన్ కానీ ఇంకేమైనా తింటున్నాడు, బాగానే ఉంటుంది. ఒకటే బాధ ఏంటంటే ఫ్రూట్స్ తినట్లేదు. అది కొంచెం తినేస్తే కొంచెం ఇంకా ఆరోగ్యం కూడా బాగుంటుంది. అడు చారు వద్దు అంటున్నాడు, చికెన్ కూరే కలిపేసి పెట్టు అంటున్నాడు. మండేస్తుంది ఏమో అని భయంగా నేను పెట్టలేదు. ఎక్కువ తిన్న మండుతుంది కదా పిల్లలకి, చెప్పుకోలేరు. మనం చెప్పుకోగలం, వాళ్ళు చెప్పుకోలేరు. ఆ ఉద్దేశాన్ని కొద్దిగా కలిపేసి కొంచెం చారు అన్నం కలిపేసాను. ఇంకా బోర్ కొడుతుంది, ఏడ్ చేస్తున్నాడు, చూపెడతాను పడుతుందని. ఇవాళ సండే కదా, బుక్ ఇస్తారు కదా మనకి, దాని మీద డ్రాయింగ్ వేసుకుంటున్నాడు. ఉండగాడు 3 బుక్కులు పక్కన పెట్టుకున్నాడు. ఒక పెద్ద డిక్షనరీ టైప్ పట్టుకున్నాడు. తర్వాత ఆడికి బోర్ కొడుతుందేమో తెలియదు కానీ రోజు ఈ టైం స్కూల్లో ఉంటాడు. పడుకోమంటే పడుకోడు, మిగతా వాళ్ళకి మాత్రం నిద్ర వస్తుంది. ఆడికి ఆనందం ఎందుకు పోగొట్టాలని ఇవ్వండి స్కెచ్ పెన్స్, ఎరేజర్లు, షార్ప్నర్లు అన్నీ పక్కన పెట్టాను, ఆడుకుంటాడు అనేసి. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్. ధర్మ ఇదిగోండి, ఇప్పుడే మన నవ్య బయటకు వచ్చి బాబుకి అయితే రెడీ చేసి ఇలా రోడ్డు కంచి వెళ్దామని చెప్పి బయటకు వచ్చాము. ఈలోపు వచ్చినంటే దోమలు పాప ఏదో కరుస్తున్నాయి అని చెప్పేసి కామ్గా ఉండడం మనిషి దోమలు తిడుతుంది. ఏం చెప్తాయి చూడండి. చూడండి, మన ఊహి స్వెటర్ వేసాడు. స్వెటర్ కాదు, టీ షర్టే. లక్కీగా మంచి స్వెటర్ లాంటిది దొరికింది. మా లావణ్యకి ఇచ్చారు. సో అదైతే ఇప్పుడు శీతాకాలం బాగా పనికి వస్తుంది వాడికి, మంచి లుక్ వస్తుంది ఇది యాక్చువల్గా. నోహి ఇచ్చుడు. ఇదిగోండి మన నవ్య ఇప్పుడు రెడీ అయిపోయింది. అమ్మయ్య అలిసిపోయింది. ఓకేనా, ప్రజెంట్ అయితే మేము గాజువాక వరకు వెళ్తున్నాం, కొద్ది పని ఉంది, చూసుకుని అయితే వచ్చేస్తాం. బయట అయితే మంచు అయితే విపరీతంగా ఉంది. మంచు అంటే మంచు కాదు, చల్ల గాలి కూడా వస్తుందండి ఉదయం నుండి కూడా. అసలు బయటకు వెళ్ళలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పడ్డాం. ఉదయం చెప్తాను మరి బయట ఒక 10 నిమిషాలు చూద్దామన్నా ఉండలేకపోయాము, అంత చలేసింది. గాలి ఎక్కువ, చలిగాలి ఎక్కువ వచ్చాయి. సో ప్రజెంట్ అయితే కొంచెం పని ఉండడం వల్ల వెళ్తున్నాం, లేకపోతే వెళ్ళకపోదాము.
సేట్ అనిపిస్తుంది అందులో లైటింగ్ తక్కువ. నవ్య జనాల్లోకి వెళ్దామా? వద్దు, భయం వేస్తాను చూస్తుంటే. నువ్వేదో కొనాలన్నావు కదా, తిందు కొందామా? అటు చూడు ఎలా కొన్నారు. అమ్మనైనా నా పిల్లలు నేను జాగ్రత్తగా ఉండాలి. అమ్మో మేము వెళ్ళి మా జనంలోకి కావాలండి పొద్దున్న వస్తాం కానీ ఇక్కడ స్కూల్కి దేవట్టిన సార్ రావాలి. అది చూడు వద్దు, నాకు భయం వేస్తుంది చూస్తుంటే. ఇది కూడా అలాగే ఉంది అప్పుడు ఒక రౌడ్గా. ఆర్కే కూడా అలాగే ఉంది, కొత్త పెట్టారు. శ్రీరావత్ షాపింగ్ మాల్ అంట. బండి ఇప్పుడు కదిలింది కొద్దిగా. ఫుల్ కొన్నారమ్మా. ఇదిగోండి ఇప్పుడే మేమైతే షాపింగ్కి వెళ్ళి వచ్చేసాము. ఏంటి షాపింగ్ కూడా చేయకుండా వచ్చాము, కానీ ఏది చేసినా చేయకపోయినా మా నవ్య మాత్రం పానీపూరి మాత్రం ఆపట్లేదు. ఇదిగోండి మా శీలానగర్లో మై ఫేవరెట్ పానీపూరి షాప్ ఇది. ఇక్కడ కుర్రోడు బాగా చేస్తాడు మాకు. వచ్చేసాము. ఇక్కడ బుజ్జిగడికి ఆకలి వేస్తుంది కదా అనే ఉద్దేశానికి అట్టేసాను. లేదంటే బిస్కెట్ ప్యాకెట్ తినేస్తున్నాను అన్నాడు. ఆ అబ్బాయి ఇంకా గబుగా ఇచ్చేసాను. పొద్దున్న చేసిన 2 పూరీలు ఉన్నాయి, ఇంకా బొంబాయి చట్నీ కూడా ఉంది, వేడి చేశాను కొంచెం. ఇదిగోండి చేసిన అన్నం అయితే ఉంది. మా ఆయనకి పెరుగన్నం తినేస్తున్నాను. రోపు ఇంకా హ్యాపీ. ఇంకా బుజ్జిగడ తినిపించిన తర్వాత నేను అట్ట వేసుకుంటాను. నేను ఒక 2 అట్ట వేసుకుని తింటాను. మళ్ళీ అతను తిన్నానేసాడు, అన్నం తింటాను అన్నాడు. సరే అనేసాను. నేను అది అయిపోయింది. ఆయన తినలేదు, కడుపు కొంచెం టైట్ కొందామన్నాడు. తిన్నాను. కొంచెం పడుకుని పోతే నిద్ర వస్తుందని పడుకుని పోతున్నారు. మేము ఇంకా పడుకుని పోవాలి. టైం వచ్చి ఇప్పుడు 9:30 అవుతుంది. దురుస్తానని చూసారా, కుడేస్తున్నాడు. ఈ మధ్య బాగా దండయ్యాడు. స్కూల్లో కొడుతున్నాడు, మాకు అర్థమవుతుంది. రౌడీ అయిపోతున్నాడు రోజు రోజుకి. ఎంత అమాయకుడు అంటే అంత రౌడీ అవుతున్నాడు రోజు రోజుకి. స్కూల్లో వెళ్ళినంత వరకు అమాయకుల్లో కనిపించి ఎప్పుడు వెళ్ళాడు అప్పుడు రౌడీ అయిపోయాడు. మనకి కావాల్సింది అదే, కానీ కొంచెం భయం వేస్తే ఎవరైనా కొట్టేస్తే. ఏమి అమ్మ ఎక్కడ కొట్టింది నీకు? ఎలాగుంటాయండి, సరదాగా అయిపోయింది ఇవాళ అంతా. ఇంట్లోన చికెన్ వండుకొని చక్కగా బయటికి వెళ్ళి గాజులోకి వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకున్నాక షాపింగ్ కాలేదు. పానీపూరితో వచ్చేసాము ఇంటికి. ఇంకా అలా చేస్తా సరదా జరిపోయింది. ఇంకా వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేసేస్తాను నేను. మా వ్లాగ్ నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరి వ్లాగ్లో కలుసుకుందాం.